హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఎల్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మన నీలం సాలుంకి యాక్షన్లోకి ఎందుకు రావడం లేదనేది మీకు ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో మీకైతే ఇచ్చేస్తా. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. నీలం సాలుంకి సార్కి నేను మెసేజ్ చేయడం అనేది జరిగింది. అయితే నీలం సాలుంకి జైపూర్ పింక్ ప్యాంథర్స్లో కానీ మన తెలుగు టైటన్స్లో కానీ ఉన్నప్పుడు ఒక మంచి ఆటగాడుగా ఇంప్రూవ్ అయ్యాడు. మన సీజన్ 7లో అయితే మనకి టాప్ రైడర్గాను సపోర్టింగ్ రైడింగ్లోనూ మెలిగాడు. అదేవిధంగా తన రాష్ట్రంలో జరుగుతున్న ఆటలో ఆడుతున్నాడు. ఒకసారి చూడండి, అతనికి మెసేజ్ చేస్తే అతను పీకేఎల్ ఎందుకు రావడం లేదంటే కొంతమంది డబ్బులు అయితే అడుగుతున్నారు పీకేఎల్లోకి రావడానికి అని చెప్పడం అయితే జరిగింది. కావాలంటే మీరే చూడండి, అది అతని అకౌంట్. అతనికి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి అతను స్టేట్లోనే జరుగుతున్న ఛాంపియన్స్ టోర్నమెంట్ వాటికైతే ఆడడం అయితే జరుగుతుంది. నీలం సాలుంకి మాత్రమే జరుగుతుందా, లేకుంటే పీకేఎల్ అందరికీ ఇలానే జరుగుతుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే నీలం సాలుంకి మన తెలుగు టైటన్స్లో ఉన్నప్పుడు మాత్రం అందరి మనసులో గెలుచుకున్నాడు. అయితే నీలం సాలుంకి ఎవరు అడుగుతున్నారు డబ్బులు అనేది మాత్రం నీలం సాలుంకి అయితే చెప్పలేదు. కాబట్టి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మన ఛానల్ను నలుగురికి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను తప్పకుండా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.